సెన్సరీ ఇష్యూస్ తగ్గించడానికి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అని చెప్పి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ చాను చేస్తున్న పని గమనించారా? ఇది కూడా ఒక రకమైన సెన్సరీ యాక్టివిటీయే. రకరకాల వెజిటేబుల్స్ అవి రకరకాల టెక్స్చర్స్లో ఉంటాయి కదా, వాటిని పట్టుకోవడం, వాటిని సెపరేట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి సెన్సరీ ఇష్యూస్ ఉన్న పిల్లలకి. చాణక్యకి అయితే మాత్రం ఇది చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. చాణక్యకి చాలా అంటే చాలా సెన్సరీ ఇష్యూస్ ఉండేవి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇట్లా కొన్ని కొన్ని టెక్స్చర్స్ అసలు ముట్టుకునేవాడు కాదనమాట. చాలా ఇరిటేట్ అయ్యేవాడు. మొదట్లో నాకు అసలు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని. వన్స్ డయాగ్నోజ్ అయ్యాకనే నాకు అర్థమైంది వీడికి సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. తర్వాత నేను ఇంట్లో ఏ పని చేసినా సరే చాణక్య నా వర్క్లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు 10 నిమిషాలు అయ్యే పని చాణక్యని ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా టైం పట్టేది. బట్ నేను టైం స్పెండ్ చేశాను చాలా అంటే చాలాసేపు. నేను అనుకున్న పని వాడి చేత చేయించేంత వరకు వాడిని అసలు వదిలిపెట్టేదాన్ని కాదనమాట. ఏదో రకంగా ఇన్వాల్వ్ చేసేదాన్ని. వాడు వెజ్జీస్ని ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదని చెప్పి నేను ఏం చేశానంటే ఒక 2-3 వీక్స్ టాయ్స్ ఇవ్వడం మానేసి ఓన్లీ వెజిటేబుల్సే ఇచ్చాను. వాడు ఇంకా ప్లాస్టిక్నే ముట్టుకోకుండా చేస్తాను అనమాట. సో దట్ వాడికి ఆ టెక్స్చర్ని ముట్టుకోవడం, దాన్ని ఫీల్ అవ్వడం అలవాటైంది. ఆ 3 వీక్స్లోనే పని అంతా అయిపోయిందని మాత్రం నేను చెప్పను. అది కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పటికీ కూడా నేను అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తాను. ఖచ్చితంగా వాడి చేతే నేను ఆ వర్క్ చేయిస్తాను. ఏ సిమ్టమ్ అయినా సరే ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుందండి ఎప్పుడుకో ఒకప్పటికి. మీకు మాత్రం చాలా ఓపిక ఉండాలి, చాలా అంటే చాలా ఉండాలి. ఇక్కడ చూడండి, చాణక్య క్యారెట్ తినడానికి ట్రై చేస్తే నేను వద్దు నాన్న వాష్ చేసి ఇస్తానని చెప్తే నా చేతికి ఇచ్చాడు. నేను వాష్ చేసి ఇస్తే చక్కగా తింటున్నాడు. ఇక్కడ చాణక్య చాలాసేపు కూర్చున్నాడు, మీరు గమనించారా? ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయినా కూర్చొని ఉంటాడు. నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. నేను ఆ 15 మినిట్స్ కూడా కంటిన్యూస్గా వాడితో మాట్లాడుతూనే ఉన్నాను. వాడు నా వైపు చూడట్లేదని చెప్పి నేను మాట్లాడట్లేదు అనుకోకండి. నేను వాడితో ఏదో ఒక రకంగా నేను వాడితో మాట్లాడుతూనే ఉంటానన్నమాట. సో దట్ వాడిని ఒక చోట కూర్చోబెట్టడానికి. ఇంతేనండి, ఇంట్లో మీరు ఈజీగా చేసుకునే పనుల్లోనే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళకంటూ కాస్త టైం ఇవ్వండి. కమ్ హియర్. ఏం తింటున్నావు చాణక్య? లుక్ ఎట్ మీ. చాణక్య, క్యారెట్. గట్టిగా చెప్పాలి. క్యారెట్ చెప్పాలి. చాణక్య వెరీ గుడ్. చాణక్య, లుక్ ఎట్ మీ. ఎల్బో, హెయిర్. ఎట్లాగో వాడి చేతిలో క్యారెట్ ఉంది కదా అని చెప్పి నా పని ఒక్కసారి పక్కన పెట్టి వాడి చేత కాసం చెప్పించాను. లుక్ ఎట్ మీ. ఇక్కడ చాణక్య ఇస్తున్న ఐ కాంటాక్ట్ విలువ నాకు మాత్రమే తెలుసు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను అచీవ్ చేశాను కాబట్టి మీతో ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. Love you all.